హాయ్ ఎవ్రీవన్, నా పేరు భార్గవి. మా అక్క వాళ్ళ పాప దీక్షిత వివాహ మహోత్సవం పసుపు దంచడంతో ఘనంగా ప్రారంభమైంది. ఇందుకు గాను మా బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏడుకొండలవాడి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అందరూ కూడా. గోవిందా గోవింద. ఇప్పుడు న్యాయపతి వారింట గోధుమ రాయి ఏ విధంగా చేశారో మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. రండి, మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ పసుపు దంచడం కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే, పసుపు అంటే శుభానికి గుర్తుగా భావిస్తారు అందరూ కూడా. ఈ పసుపుని అందరూ కూడా పెళ్ళి మళ్ళీ పూర్తయ్యేటంత వరకు కూడా పెళ్ళి కార్యక్రమాలన్నిటిలో కూడా పసుపుని ఎక్కువగా వాడతారు. అక్షింతలు కలపడానికి పసుపు రాయడం కానీ, పసుపు నీళ్ళు వాటర్లో కలిపి ఒకరి మీద జల్లడం కానీ, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి స్నానం చేయించడం కానీ, వీటన్నిటికీ కూడా పసుపు అనేది వాడతారు. అందుకని అప్పటి రోజుల్లో ఏంటంటే రోకల్లో పసుపు కొమ్ములు అనేవి దంచేవారు. కాబట్టి అప్పటి మన పూర్వ సాంప్రదాయం ప్రకారం పసుపు కొమ్ములు అనేవి ఈ కార్యక్రమంలో రోకల్లో దంచడం జరుగుతుంది. తర్వాత నలుగుపిండి ఇప్పుడు అందరికీ రెడీమేడ్ దొరుకుతున్నాయి. కానీ అప్పట్లో ఏంటంటే పెసలు, శనగలు, పసుపు ఈ మూడు కూడా కలిపి నలుగుపిండి కింద వాడేవారు అన్నమాట. పసుపు కొమ్ములు రోకల్లో దంచినప్పుడు తిరగల్లోనేంటంటే ఈ పెసలు, శనగలు విసురుతారనమాట. విసిరి పిండిలాగా చేసి ఆ నలుగు పిండిని ఏంటంటే పెళ్లి కూతురికి పెళ్లి పనులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెళ్లి కార్యక్రమం పూర్తయి 16 రోజులు పండగ అయ్యే వరకు కూడా పెళ్లి కూతురికి చక్కగా రాస్తారు. ఆ ఇంటి ముందు కూడా ప్రతిరోజు గుమ్మానికి దగ్గర ముగ్గు వేస్తారనమాట ఆ నలుగు పిండితో. అంటే ఆ ఇంట్లోని శుభకార్యం జరుగుతోంది అని గుర్తుగా అందరికీ కూడా తెలియడం కోసము ఆ నలుగు పిండి అనేది శుభసూచకంగా వాడతారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఆంతర్యం ఏంటంటే ఈ పెళ్లి పనులన్నీ కూడా ఈ పసుపు దంచడంతో ప్రతి ఇంటా కూడా ప్రారంభిస్తారు వివాహ మహోత్సవం అనేది. ఇప్పటి ట్రెండ్ ప్రకారం మేమందరం కూడా చూసారా, ఎల్లో కలర్ శారీస్లో రకరకాల ఎల్లోలు ఉన్నాయి. ఇక్కడ అందరం కూడా ఎల్లో కలర్ థీమ్గా మెయిన్గా చేసుకొని పసుపు దంచడం కాబట్టి అందరం కూడా ఎల్లో కలర్ శారీస్ తోటి చక్కగా అందరం కూడా రెడీ అయ్యి చాలా ఫొటోస్ తీసుకున్నాము. మరి ఇలాంటి అకేషన్స్ అప్పుడే కదండి అందరం కలిసి ఎంజాయ్ చేసేది. అందుకనే అందరం కలిసి బాగా ఈ కార్యక్రమంలో సరదాగా పాల్గొని బాగా ఎంజాయ్ చేసాము అందరము కూడాను. ఇలా ప్రారంభించామండి మా అక్క వాళ్ళ పాప పెళ్ళి పనులు. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా స్టైల్లో నేను ఈ వీడియోని చేశాను. మీ అందరికీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హారం సాయి వ్లాగ్స్. ఇదిగోనండి, ఈవిడే మా పెళ్లి కూతురు సాయి దీక్షిత. ఎంత అందంగా ఉందో కదా, చక్కగా రెడీ అయ్యింది. భోజనాలు కూడా అందరం సరదాగా మాట్లాడుకుంటూ కలిసి భోంచేసాము.